ఈ ఒక్క చిన్న టిప్ ఫాలో అయ్యారంటే దోస రాని వాళ్ళు వేసినా కూడా దోస ఎర్రగా వస్తది. ఏం లేదు, నార్మల్‌గా దోసపిండి కలుపుకునేటప్పుడు సోడా పొడి, సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాం. కొంచెం వాటర్ ఏసి. అలా కాకుండా వాటితో పాటు కొంచెం షుగర్ యాడ్ చేయండి. జస్ట్ ఒక స్పూన్ చాలు. స్పూన్ కంటే ఇంకా తక్కువ తీసుకున్నా పర్లేదు. మనం తీసుకున్న పిండిని బట్టి వేసుకోవాలనమాట. కొంచెం షుగర్ ఏసి బాగా మిక్స్ చేసుకొని దోస వేశారంటే ఎర్రగా వస్తదండి. కొంతమంది అనుకుంటా ఉంటారు కొత్తగా దోస వేసేవాళ్ళు, ఇది ఏమి తెల్లగా ఉంది, ఎర్రగా రాలేదని. నేనైతే ఎన్ని ఇయర్స్ అనుకున్నానో. తర్వాత మా హోటల్‌లో మాస్టర్ చెప్పాడనమాట. కొంచెం షుగర్ యాడ్ చేశామంటే చాలా ఎర్రగా వస్తదని. ట్రై చేశా. చాలా బాగా యూజ్ అయింది నాకు. మనం దోస పిండిలో ఉద్దిపప్పు, శనగబేడలు, మెంతులు అన్నీ వేసుకుంటాం. అటుకులు, అలాగే ఉప్పుడు బియ్యము అన్నీ వేసుకుంటాం గదా! ఇవన్నీ వేసిన తర్వాత గూడా కొంచెం లాస్ట్‌లో ఇలా షుగర్ యాడ్ చేశామంటే దోస వేసుకునే ముందు చాలా బాగొస్తదండి. ఒకసారి ట్రై చేయండి ప్రతి ఒక్కరు గూడా. మళ్ళీ స్వీట్‌నెస్ వచ్చేంత స్వీట్‌గా వేసుకోకూడదు. జస్ట్ కొంచెం వేసుకోవాలంతే. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.